కడప జిల్లాలో బీజేపీ నేతల మధ్య కాంట్రాక్టుల రచ్చ హాట్ గా మారింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీ క్యాంప్ ఆఫీస్ పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. గండిపేటలో కంటైనర్ కుర్చీలు ధ్వంసం చేశారు. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. బీజేపీలో కలకలానికి దారితీసింది. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీ గండికోటలో టూరిజం శాఖ చేపడుతున్న 55 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులను దక్కించుకుని పనులను చేపట్టింది. ఈ నెల 6న స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారమైన తర్వాతే పనులు చేపట్టారని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆది వర్గీయులు వాహనాల్లో వచ్చి గండికోటలోని రిత్విక్ కంపెనీ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారు. సామాగ్రిని మొత్తం ధ్వంసం చేశారు. గండికోటలోని గుర్రపుసాల దగ్గర జేసీబీతో చేపడుతున్న పనులను నిలిపివేశారు. లోయ వద్ద నిర్వహిస్తున్న పనులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఇన్ఛార్జ్ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 50 మందికి పైగా వచ్చి దాడులు చేసినట్టు రిత్విక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరొకవైపు ఆదినారాయణ రెడ్డి వర్గీయుడు గండికోటకు చెందిన గురుస్వామి కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. గ్రామ సమస్యలు పరిష్కరించిన తరువాత అధికారులు చూశాకే పనులు చేయాలని కోరామన్నారు. తమను పట్టించుకోలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో కమలం నేతల కాంట్రాక్టర్ల మధ్య రచ్చరచ్చగా సాగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. క్యాంప్ ఆఫీస్ పై కూడా అక్కడ దాడులు చేసుకున్న దృశ్యాలు స్క్రీన్ పై మనం చూస్తున్నాం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దాదాపు 15 నెలల ఈ కూటమి పరిపాలనలో కూడా కేవలం కడప జిల్లాలో బీజేపీ పార్టీలో చెందినటువంటి అగ్రనేతల అనుచరుల మతుకు ఏమాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఈ 15 నెలల కాలంలో కూడా ఇటు స్థానిక జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మధ్య కూడా కొంతకాలంగా వారు జరుగుతుంది. నేరుగా బాహాబాయికి దిగి వాళ్ళు మాటల యుద్ధం కూడా చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఏదైతే జమ్మలమడుగు అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు కూటమి ప్రభుత్వం కూడా చాలా దూకుడుగా అవలంబిస్తుంది. నేపథ్యంలోనే ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట అభివృద్ధి దిశగా కూడా ప్రస్తుతం మనకి 55 కోట్ల రూపాయల మేర కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఏదైతే సీఎం రమేష్ నాయుడు చెందినటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్ కూడా పనులు దక్కించుకోవడము శరవేగంగా అక్కడ గండికోటలో కూడా పనులు కూడా శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలోనే ఆధిపత్య పోల్లో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కూడా ప్రస్తుతం ఏదైతే గండికోట గ్రామస్తులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన తర్వాతనే పనులు చేపట్టాలని చెప్పి కూడా గత కొంతకాలంగా అడ్డు చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే ఒక నెల కాలంలోనే 3 విధాలుగా కూడా 3 దఫాలుగా కూడా వర్గీయుల మధ్య కూడా ఆధిపత్యంలో భాగంగా గడిచిన గండికోటలో జరుగుతున్నటువంటి పనులు అడ్డగించినటువంటి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కూడా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రిత్విక్ సంబంధించినటువంటి సిబ్బంది కార్యాలయం మీద కూడా తీవ్రంగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అలాగే ఫైళ్లు కూడా అక్కడ నేపథ్యంలోనే పోలీస్ సమాచారం అందుకోవడంతో ఉన్నటువంటి గాయాలను కూడా సంపాదించి దాదాపు రైట్. థాంక్యూ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.